విపులాన్సో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః. కోట్ల మంది రాక్షసులని పడగొట్టే భుజములు కల విపులాంసుడు, ఎత్తైన మూపు కలవాడు, బలిసిన కండలు తిరిగిన భుజములు కలవాడు, శంఖము వంటి మెడ కలవాడు, చక్కిళ్ల పైభాగము ఉన్నతముగా ఉన్నవాడు, సాముద్రిక శాస్త్రములో ఉన్న అన్ని ఉత్తమ లక్షణాలు ఉన్నవాడు. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః. ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. విశాలమైన వక్షస్థలము, అది బిగిసిన కండలతో చక్కగా చెక్కినట్లుండును. ఆ ఛాతీ ఎంత బలమైనదంటే ఎముకలు పైకి కనబడవు, మాంసముతో నిండి ఉంటుంది. రూపంలోనే అంత బలవంతుడు. చేతిలో గొప్ప ధనస్సు పట్టెడివాడు. పొడవాటి చేతులకి బలిసిన భుజములకి తగ్గ ధనస్సు. అరిందమః కామక్రోధాది పాపాలని పోగొట్టుకున్నవాడు. తన వెనక నడిచేవారి పాపాలని పోగొట్టేవాడు. ఆజానుబాహువు, మోకాళ్ల వరకు సాగే చేతులు కలవాడు. ఇన్ని అవయవాల అందంతో పాటు గుండ్రటి గొడుగు వంటి తల, అర్ధచంద్రాకారంలో నుదురు, ఈ రెండు అవయవ లక్షణాలు ఉన్న రాజు ఏకఛత్రాధిపతి అవుతాడు. సింహము, వృషభము, గుర్రము, పెద్ద పులి, వీటి నడక ఉన్నవారు గొప్ప విజయాలు సాధిస్తారు. అలాంటి చక్కటి నడక నడిచేవాడు. ఇంకా చెప్తూ నారద మహర్షి అన్నారు, సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాప